సాటర్డే వచ్చిందంటే చాలు హడావిడిగా అయిపోతది పొద్దున్నే. నాకు ఫాస్టింగ్ కాబట్టి వంట కూడా స్నానం చేసిన తర్వాతనే చేయాలి కదా! పూజ, వంట అనేసరికంటే ఇబ్బంది అయిపోతది ఒకేసారి. ఏదైనా పనుండి ఆయన ఇంకా తొందరగా వెళ్తానంటే మాత్రం ఇగ ఫస్ట్ వంటనే చేసేస్తా. తర్వాత పూజ చేసుకుంటా ఆయన వెళ్ళిన తర్వాత. ఈరోజైతే డైలీ టైంకే వెళ్తా అనేసరికంటే అటు వంట, ఇటు పూజ 2 ఒకేసారి చేసుకున్నా. ముందైతే కర్రీలోకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఈరోజైతే గోప్పు వండుతున్నా. గోప్పు కూడా ముందుగానే కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నా. తర్వాత పూజ అయితే చేసేసుకున్నా. పూజ అయినాక కర్రీ తాలింపు పెట్టేసుకున్నా. ఇటు అన్నం కూడా ఉంబట్టీలో ఏసేసుకున్నా. ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన ఐటెమ్స్. కర్రీలో అన్నీ ఏసేసిన తర్వాత ఇగ అన్నీ సదిరేసుకోవాలిగ. అన్నం అయిపోయింది. ఇగ కర్రీ అయ్యేలోపు ఇగ అవి కూడా అన్నీ సదిరేసుకున్నా. ఇగ తర్వాత ఇగ పాలు కూడా తాగాలి. ఎప్పుడో పోసుకున్నా ముందు వంట చేసే ముందు. ఇగ ఇంకా అవి చల్లగా అయిపోయినాయి గానీ అసలు పాలే తాగలేదు. కర్రీలో అన్నీ వేసేసిన. ఇగ అది ఉడికేలోపు ఇగ పాలు తాగుదామని బిస్కెట్స్ అయితే తీసుకున్నా. పాలైతే ఉట్టిగా తాగను. ఏదో ఒకటి ఉంటేనే తాగుతా. కర్రీ కూడా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.